దీన్ని గలిజేరాకు లేదా పునర్నవ అంటారు. ఇది మన రైతు బజార్లో దొరుకుతుంది. ఇదే వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. మా అత్తగారింట్లో అయితే దీన్ని పప్పాకు అని అంటారు. పప్పు చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. మన గలిజేరాకుతో లేదా పునర్నవతో పప్పు ఎలా చేసుకుంటామో చూసుకుంటాము. కందిపప్పును కడుక్కొని దాన్ని కుక్కర్లోకి తీసుకొని పసుపు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటో, మన పునర్నవ ఆకులు, కొత్తిమీర, చింతపండు వేసి కుక్కర్లో ఉంచేసి 4 విజిల్లు రానిచ్చాక మూత తీసి ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో పప్పు రుబ్బుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పప్పు దినుసులు వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. రుచికరమైన పునర్నవ పప్పు రెడీ.